వెల్కమ్ టు మోక్షాశ్రుతి. ఈరోజు వచ్చేసి నవరాత్రుల్లో 3వ రోజు గాయత్రీ దేవికి ప్రసాదం అంటే కొబ్బరన్నం అంటే చాలా ఇష్టం. కొబ్బరన్నం ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో నేర్చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మోక్షాశ్రుతి ఛానల్కి సపోర్ట్ చేయండి. నాకు లైక్ చేయడం వల్ల నెక్స్ట్ వీడియోకి నాకు సపోర్ట్గా ఉంటుందండి. మనం ఈ కొబ్బరన్నం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేర్చేసుకుందాం. అమ్మవారి ప్రసాదం, అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం కొబ్బరన్నం అనేది. మనం దీన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టేసుకున్నానండి. బాల పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి, ఒక 5 స్పూన్లు. ఆయిల్ అనేది వేడైన తర్వాత మినపప్పు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను, కొంచెం జీలకర్ర వేసుకుందాము. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. ఒక 5 పచ్చిమిర్చిని తీసుకొని వేసుకుంటాను. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం జీడిపప్పును వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పచ్చి కొబ్బరినండి మనం మిక్సీకైనా పట్టుకొని ఇట్లా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత కొద్దిసేపు అండి ఒక 2 నిమిషాలు కొంచెం వేయించుకుందాం కొబ్బరిని. తర్వాత వచ్చేసి ఉప్పు వేసుకుంటున్నాను 1 స్పూను. ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి బాగా. ఇలా వేగిన తర్వాత మనం అన్నాన్ని వేసేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్లో మనం ఈ కొబ్బరి అన్నాన్ని తయారు చేసుకుందామండి. ఇలా అన్నం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా అయిన కొబ్బరి అన్నం, గాయత్రీ దేవికి చాలా ఇష్టమైన కొబ్బరన్నం అండి రెడీ అయిపోయింది. ప్రసాదం అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మనం స్వీకరిద్దాము. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మామూలుగా మనం ఇలా లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొబ్బరన్నాన్ని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.